హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని మంత్రి పయ్యావుల బుధవారం వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కి ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదని, ఆయన వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నేతగా ఉంటారని పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల వ్యాఖ్యలను రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. 10% సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్న నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని పేర్కొంటున్నారు. లోక్సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లు గెలుచుకోగా సభలో 10% సీట్లు సాధించినప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేందర్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించడాన్ని ఉదహరిస్తున్నారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 మాత్రమే సాధించింది. 10% సీట్లు కాంగ్రెస్కి దక్కనప్పటికీ పి జనార్దన్ రెడ్డి నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. కేంద్ర రాష్ట్ర చట్టాలు ఏం చెప్తున్నాయంటే విపక్షంలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీ నిట్టి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి ఆ పార్టీ కిట్టి చెందిన లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి పక్ష నేతను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1కి 1977లో సెక్షన్ 1 స్పష్టంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1 1953 సెక్షన్ 12B కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని 2008వ అధికరణ కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనార్థ నియమావళిలో ఫలానా సంఖ్యలో సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధనను ఎక్కడా పొందుపరచలేదు. ఏ పార్టీకైనా 10% సీట్లు వస్తేనే ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని లోక్సభ సెక్రటరీ జనరల్గా సుదీర్ఘకాలం సేవలు అందించిన పీడీటీ ఆచారి తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర శాసనసభలో ఉన్న ఒకే ఒక విపక్షం వైఎస్ఆర్సీపీ మాత్రమే. ఈ నేపథ్యంలో లో చట్ట ప్రకారం ఆ పార్టీ పక్ష నేత వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సభాపతి స్పందించక ముందే శాసనసభలో ఈ నెల 21న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లో గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నన్ను ఉద్దేశించి చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో మేం గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. తగినంత సమయం లభిస్తుంది. ప్రతిపక్ష పార్టీ గుర్తింపులతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా పయ్యావుల తక్షణమే స్పందించడం, జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదంటూ తేల్చేయటాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు.